తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తిలక్ గారు చెప్పండి, ఈయన రెడ్ బుక్ విషయంలో కొంచెం భయపడుతున్నట్లే ఉంది కదా, జనంలో అప్రతిష్ట పాలైపోయామని. రెండు నిజంగానే సమాజం కోసం అయితే ఇవన్నీ చేయాలి కదా. ఇంకోవైపు ఆల్ ఖైదా కంటే వైకాపా అని ఏం తక్కువ అని పార్థసారథి గారితో చెప్పించారు. మరి అసలు ఆల్ ఖైదా లెక్క ఉగ్రభాష వాడటం ఎందుకు, మళ్ళీ అదే వీళ్ళు ఏమేం చేశారో అవన్నీ చెప్పించుకోవటం ఎందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా అవినీతి రాజకీయ రాబందు అవినీతి చంద్రిక, ఇది చంద్రబాబు నిజ స్వరూపమని ఆయన రాసిన పుస్తకంలోని అంశాలన్నీ ప్రస్తావించారు. అవన్నీ చదవడానికి బోల్డ్ టైం పడుతుంది, మీకు తెలుసు కాబట్టి. సో వీటిల్లో అసలు ఎందుకు కావాలని ఏదో రకంగా తిట్టినా పొగిడినా రాజకీయాల్లో ఉండాలనే తాపత్రయమా, లేదా దీనివల్ల ఏమైనా పర్పస్ సర్వ్ అవుతుందా? ఏది వాస్తవం? నిజంగానే రెడ్ బుక్ దానికోసమే వాడుతున్నారా, లేకపోతే అసలు రెడ్ బుక్ రాజ్యాంగంకి విరుద్ధం కదా అనే సంగతి కనీస స్పృహ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా, లేక నిజంగానే మంచిగా జరుగుతూ ఉందా? రెండు ఎవరు ఆల్ ఖైదా, ఎవరు అవినీతి చంద్రిక రాజకీయ? దగ్గుబాటి గారి వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? గతంలో సుమా, ఇప్పుడు కాదు, పుస్తకంలో రాసిన దాని ప్రకారం. ఒక మాట చెప్తాను, లోకేష్ గారు రియలైజ్ అయ్యారు అప్రతిష్ట పాలయ్యారు రెడ్ బుక్ వలన అని ప్రజలకి వేరే విధంగా సమాధానం ఇవ్వడం కోసం ఏదో చెప్పారు అనేది అది నిజం అనుకోండి. ఆయన నిజంగా రియలైజ్ అయితే పోలీసుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎందుకంటే హోంశాఖని ఆయనే కదా చూసేది, మొత్తం చూస్తున్నదంతా ఆయనే కదా. ఆయన డైరెక్షన్ మీద అరెస్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లో కొట్టడాలు ఇవన్నీ చేస్తున్నారు కదా. అందువల్ల పోలీసుల్ని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి ఆయన ఈ మాయ మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారనుకోవటం ప్రమాణం నేను అనుకుంటున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఎంత స్థాయికి దిగిపోయిందంటే, ఉదాహరణకు పల్నాడు ఏరియాలో సంఘ వ్యతిరేక శక్తులు పోలీసులు కలిసిపోయి ప్రజల్ని ఇక్కట్లో పాలు చేసేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులే నేరాలకు పాల్పడుతున్నారు, పోలీసులే బెదిరింపులు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ మధ్య బయటకు వచ్చిన పత్రికల్లో వచ్చినటువంటి వాళ్ళు బయటకు వచ్చినాయి. అందువల్ల ఇప్పటికి కూడా డీజీపీ గారు నోరెత్తారు. పోలీస్ శాఖ పనితీరు రాష్ట్రంలో ఎలా ఉంది, రెడ్ బుక్ ప్రభావం ఎలా ఉంది అనేది చెప్పడానికి పల్నాడు ఏరియా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రెండవది సంఘ ఈ ఆల్ ఖైదా అనే మాట వాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో 86% మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అని రిపోర్ట్ ఇప్పుడు కాదు కదా, ఎన్నికలప్పుడే వచ్చింది కదా. అంత పెద్ద ఎత్తున 86% మంది నేరాలకు పాల్పడిన వారు ఈ కూటమి ఎమ్మెల్యేల్లో ఉంటే ఎదుటివారిని ఆల్ ఖైదాని ఇంకోటి మాట్లాడటం ఏంటి? ఏమన్నా అర్థమైంది? అసలు ఈ ప్రభుత్వం చేసే పనులే ఆల్ ఖైదా పనులాగా ఉన్నాయి. ఒక వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని నేనే నరికాను, గొడ్డలితో నరికాను అని చెప్పి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, కోర్టులో చెప్పిన తర్వాత ఆ మనిషిని భుజాన్ని వేసుకోవడం. అట్లాగే ఎమ్మెల్యేలు నేరాలకు పాల్పడినా వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం. అట్లాగే చిన్నారుల మీద అత్యాచారాలకు పాల్పడిన వారు ఏమయ్యారు, అసలు వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా చెప్పరు. చిన్నారులు అడ్రస్ లేకుండా పోయారు, సరే శవం కూడా కనపడలేదంటే వాళ్ళు ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నం చేయకపోవడం. రాష్ట్రంలో ఈ గంజాయి పెంచి విచ్చలవిడిగా చెల్లలేకపోతుంటే వాటిని కంట్రోల్ చేయకపోవడం. ఏది ఆల్ ఖైదా, ఏది సంఘ వ్యతిరేక శక్తుల కూటమి? ఊరికే మైకు దొరికింది కదా అని మీడియా ముందు మాట్లాడటం కాదు. ఇవాళ నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. పార్థసారథి గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఆయన పార్థసారథి గారి గురించి నూజివేడ్ నియోజకవర్గంలో ఆయన మార్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు డిమాండ్ వస్తుంది? ఎందుకు వ్యతిరేకత వచ్చింది? లోన అక్కడ కూర్చుని మీకు ఏదో మల్లవరంలో పొలాలు ఇచ్చారు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి భయం చేస్తే కాదు కదా. ఆల్ ఖైదా అని ఏదో ఒకటి చెప్పేసి వాడు చెప్పమన్నారు కాబట్టి మీకు చెప్పడం కాదు కదా. నిజాలేంటి తెలుసుకోవాలి కదా, కనీసం మాట్లాడేప్పుడు కొంచెం వెరకుండాలి కదా. దగ్గుబాటి గారి పుస్తకం
కాదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఇవన్నీ తిట్టించడం ఎందుకు, అనవసరమైన పిచ్చారోపణ చేయించడం ఎందుకు? ఇప్పుడు దగ్గుబాటి గారి పుస్తకంలో ఉన్నాయి కానీ ఎన్టీ రామారావు గారు ఆయన్ని తిట్టిన విషయాలు కానీ ఇవన్నీ మళ్ళీ జనంలోకి తీసుకెళ్లేదట్టు ఎందుకు చేసుకుంటున్నట్లు నాకు అర్థం కాదు. దగ్గుబాటి గారి వ్యాఖ్యలతో ఎంతవరకు ఏకీపిస్తారు? అమరావతి విషయం ఒక మాట చెప్తారండి. అమరావతి విషయం ప్రజల్లోకి వెళ్ళింది. మావి గారి విషయం ఎంతగా వెళ్ళిందంటే నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు ఓ మాట చెప్పారు. ఆయన కమ్యూనిటీ పరంగా కావచ్చు, కానీ నేను అది ప్రస్తావించను. ఓ మాట చెప్పాను. ఆయన ఏమన్నారంటే కమ్మాసులో కూడా చర్చ మొదలైందండి. కొంతమంది మావాడే కదా తింటే తిన్నాళ్లే అనే భావనలో ఉన్నారు చంద్రబాబు గురించి, అమరావతిలో తింటున్నాడంటే. కానీ కొంతమంది ఇంత అన్యాయమా, ఇంత దారుణంగా తినడమా, అభివృద్ధి పట్టదా, మావిగానే బెటర్ కదా, 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అక్కడ ఖర్చు చేసే బదులు 10,000 కోట్లు ఖర్చు చేస్తే మంచిదే కదా జగన్ చెప్పింది అనే చర్చ మొదలైంది ఆ సామాజిక వర్గంలో కూడా అనే మాట చెప్పారు. అందువల్ల దీన్ని చూసి ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ కమ్యూనిటీ వరకు వచ్చిందంటే ఇక మిగతా కమ్యూనిటీలు ఎలా ఉందనేది ఊహించవచ్చు. దాంతో ఏమైంది, ఆయన భయపడిపోతున్నాడు. కాబట్టి జగన్ ని వ్యక్తిగతంగా దూషించడం, తిట్టడం, అల్ఖైదా అంటాం, టెర్రరిస్ట్ అంటాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆయన రెచ్చగొట్టి ఏదో రకంగా మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయడం, ఇది వాళ్ళ ఉద్దేశం. దానికోసమే ఇవన్నీ చేస్తున్నారు తప్ప మరొకటి ఇంకో ఉద్దేశం నేను అనుకోవట్లేదు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ టాపిక్ డైవర్షన్ లో భాగంగానే సునీత గారితో మాట్లాడిస్తున్నారు. ఎంతమందిని తీసుకొస్తారు, ఎంతమందితో చెప్తారు? నేను ఒక మాట చెప్తాను, ఇన్ని చెప్తున్నారు. రంగా గారి హత్య గురించి సాక్షాత్తు వంగవీటి మోహన్ రంగా శాసనసభలో నేరుగా ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన ఆరోపణ ఏంటి, నాకేదన్నా హాని జరిగితే చంద్రబాబు నాయుడు బాధ్యత అని చెప్పాడా లేదా? ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్లో చంద్రబాబు నాయుడు పేరుందా లేదా? దానికి సమాధానం చెప్పలే. పింగళ దశరథరామ హత్యవానికి ఎవరున్నారు? బగ్గిరి గోపాల్ అప్పుడు జరిగినప్పుడు ఆ గేమ్ లో ఎవరున్నారు? బగ్గిరి గోపాల్ అన్నది అతని పేరు ఏలుకి ఎన్టీ రామారావు మీద దాడి చేసిన మల్లెల బాబ్జీ. అందువల్ల మల్లెల బాబ్జీ అదే. అంటే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని, స్వయంగా రంగా గారి సతీమణి అసెంబ్లీలో చంద్రబాబు గారినో లేకపోతే తెలుగుదేశం వారినో వాళ్ళందరినీ ఉద్దేశించి ఏమేమి వ్యాఖ్యలు చేసింది కూడా ఆ రోజున రికార్డులో ఉంది కదా. అలాగే ఆయన కుమారుడు ఆయన పేరేంటి రాధాకృష్ణ, ఆయన ఓపెన్గా బహిరంగ సభల్లోనే చెప్పాడు కదా. ఇక వాటి గురించి అదే అన్ని ఉండగా కూడా దగ్గుబాటి గారి పుస్తకం, ఎన్టీ రామారావు గారి వీడియో ఇవన్నీ ఉండగా కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడతారనేదే నాకు అర్థం కాదు. రైట్, ఏమనుకోనివ్వండి, తింటున్నాడు అనుకోనివ్వండి, చంపుతున్నాడు అనుకోనివ్వండి, అరెస్ట్ చేస్తున్నాడు ఏమని అనుకోనివ్వండి, ఆయన ఏమాత్రం వాళ్ళ పర్పస్ వాళ్ళ సర్వ్ కావాలంతే. రైట్, ఏమాత్రం సిగ్గుపడ్డాయి. రాజీవ్ ఆయనకి కావాల్సింది అంటే ఆ అమరావతిలో దోపిడీ ఆగకూడదు. రైట్, రాజీవ్ గారు ఆయన అంచనాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరు చెప్పారు? మీ నారాయణ గారే చెప్పారు, మీ మంత్రి గారే 16,000 రూపాయలని. ఇంకెవరు అవాస్తవాలు చెబుతున్నారు? ఆయనే కదా చెప్పింది. అవును, 14,000 అని చెప్పారు, 11 నుంచి 14 అని చెప్పారు. ఈయన 15 నుంచి 16 అని చెబుతున్నాడు. ఈయన 16 చెప్పాడు. మరి ఇంకా ఎవరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టు? అందువల్ల ఆయన ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా చేసేది కేవలం అమరావతిలో దోపిడీ ఆగకుండా ఉండటం కోసం, జగన్ గారి దృష్టి పక్కకు మళ్లించడానికి ఆయన మీద అవినీతి ఆరోపణలు, హత్య కేసులు, టెర్రరిస్టులు అంటాం, అల్ఖైదా అంటాం, ఇవన్నీ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. రైట్, ఓకే రాజీవ్ సార్. ఇప్పుడు ఏదైతే మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారో, లోకేష్ గారు ఏదైనా పరివర్తన వచ్చిందా ఇంకోటి అనేది భయపడ్డాడు, అందుకే డైలాగ్ మార్చారు. అంతకుముందు ఏంటి, దౌర్జన్యం చేయిస్తానన్నట్టుగా ఉండేది. ఇప్పుడు సమాజం అంటే ఏ సమాజం కోసం చేయిస్తున్నాడు ఆయన? ఇట్లా అరాచకాలు స్వయంగా నిన్న మీరంతా మీ మహిళా నాయకులంతా ధర్నా చేయాల్సి వచ్చింది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద అరాచకంగా పోస్టులు పెడితే అది రెడ్ బుక్ సమాజం కోసం ఎంత సార్? అది పేరుకి రెడ్ బుక్ కానీ నిజానికి బ్లడ్ బుక్. పేరుకి రెడ్ బుక్, నిజానికి బ్లడ్ బుక్. ప్రజల రక్తాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల రక్తాన్ని కూడా ఒక జలగలా పీల్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి లోకేష్ గారు పెట్టుకున్నటువంటి ఒక ఆయుధం, దాని పేరు రెడ్ బుక్, బ్లడ్ బుక్. అయితే నేను ఒకటే చెప్తున్నాను,
ఏదైనా సరే పురాణ ఇతిహాసాల నుండి చూసుకొచ్చినా సరే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటది. దుశ్శాసనుడు కూడా 100 తప్పులు పూర్తయిన తర్వాతే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అలాగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ రెడ్ బుక్ పేడ ఈ ఇప్పుడే ఒక రాష్ట్రానికి సమాచారం అందింది వదిలిపోవాలంటే మిత్రమా రాజీవ్, ఇప్పుడే ఒక సమాచారం అందింది. తాడేపల్లిలో పూడి శ్రీహరి గారిని మీ వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఇక అందులో అంతకుముందు జర్నలిస్ట్ గా కూడా చాలా కాలంగా సిపిఆర్ పనిచేశారు సార్. అక్రమంగా వారు నిర్బంధంలో తీసుకున్నారని ఇప్పుడే వార్త వచ్చింది. ఇదే రెడ్ బుక్ గోల కాబోలు. అంటే తన Yes, ప్రత్యర్థుల ఇదే సార్. మీద అరాచకంగా అరెస్టులు చేయించడం రెడ్ బుక్. పూడి శ్రీహరి అనే వ్యక్తి ఒకటి మా ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం మాడుగు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ నుంచి అంచెలంచెలుగా ఒక జర్నలిస్ట్ గా మొదలైనటువంటి ప్రస్థానం ముఖ్యమంత్రి గారికి సిపిఆర్ఓ గా కూడా గత 5 ఏళ్ళు ఆయన పనిచేశాడు. ఇప్పుడు మీడియా సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనునిత్యం కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను అరాచకాలను ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏదైతే ప్రజా సంకల్పం సంబంధించి కానీ మరొకటి కానీ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒక శివస్వప్నంలో ఆయన ఉన్నాడు మీడియా పరంగా మా పార్టీ వైపు నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని అక్రమ నిర్బంధం చేసినా అరెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం చేసేటువంటి పిరికి పంద చర్య తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బతుకుతున్నామా లేదా జంగిల్ రాజ్యంలో బతుకుతున్నామా? స్వేచ్ఛగా స్వతంత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం వాక్ స్వేచ్ఛ లేదా? నిరసన తెలుపుకునేటువంటి పరిస్థితులు లేవా? ఈ ప్రభుత్వం చేసే దిక్మాల కార్యక్రమాలను వ్యతిరేకించడమో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని ఖండిస్తే తప్ప ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం ఎందుకు పూనుకుంటుందని నేను అడుగుతున్నా. రెడ్ బుక్ అమలు చేయడం తెలియలేదు. ఏమి ఎందుకు నిర్బంధంలో తీసుకున్నారు? ఇవాళ జగన్ గారు అక్కడికి వెళ్తున్నారు కదా, దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని ఏమన్నా వాడుకుంటారా? ఖచ్చితంగా అయి ఉండొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను సార్, నిజంగా పూడి శ్రీహరి గారు ఏమన్నా దొంగ డెకాయిటా టెర్రరిస్టా ఏటైనా ఈజ్ ఎ జర్నలిస్ట్. ఆయన మా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆయన మీద ఏంటి మీకు వచ్చినట్టు ఇబ్బంది? నిజంగా ఉంటే రండి, దేనికి కేసు పెడుతున్నారు చూపించండి. 41A నోటీస్ స్వాధీనం చేసుకున్నారట, ఎక్కడికి తీసుకెళ్తుంది కూడా చెప్పలేదట. ఇది రెడ్ బుక్ అంటే ఇదే రెడ్ బుక్. నేను అదే చెప్తున్నా, ఈ రెడ్ బుక్ అనేటువంటిది అంతం అవ్వాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి 5 ఏళ్ల కాలం అనేది పూర్తి అవ్వాలి. ప్రజలు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. రేపు రాబోయేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకటి. ఇక 2, ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఒక మాట, గతంలో రోసయ్య గారు అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ఒక స్పీచ్ నాకు గుర్తుకొచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మీద విమర్శిస్తే ఎన్టీ రామారావు గారి మీద ఉన్న గౌరవం గురించి అప్పుడు ఆయన చెప్పాడు, ఎన్టీ రామారావు గారి మీద మీకు ఏ విధంగా ఒకప్పుడు గౌరవం ఉంది, తర్వాత ఎలా పోయింది, చచ్చిపోయాక మళ్ళీ ఎలా దండలేశారు, ఇవన్నీ అందరికీ తెలుసు. ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు 1 అని 10 పడతావు, నీ చరిత్ర ఎవరో తెలియదని చెప్పి ఆయన మాట్లాడాడు. అలాగే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట్లాడితే ఆయన చరిత్ర కొంకాలు ఉంది. ఈ రోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టారు, గతంలో కన్నా గారు చంద్రబాబుని ఏ విధంగా తిట్టారు, గతంలో ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు చంద్రబాబుని ఏ విధంగా తిట్టారు, లేదా గతంలో కొలుసు పార్థసారథి గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఇదంతా చరిత్ర మర్చిపోదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అతి గొప్ప ఏమంటారు దాన్ని, ఒక టాలెంట్, ఎవరినైనా సరే మేనేజ్ చేయగలడు. 2 దారులు, అయితే లొంగ తీసుకో, లేకపోతే ఫినిష్ చేసి పక్కకు తోసేయి. ఈ 2 చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి ఆలోచనలు. లొంగ తీసుకోవడంలో బాగా సక్సెస్ఫుల్ అయింది పవన్ గారు, కన్నా గారు, ఆనంద్ గారు, పోలీసు గారు. లేదు ఫినిష్ చేసే కార్యక్రమాలంటే ఇంకో పెద్దలు చెప్పారు కదా ఇందాక 2-3 పేర్లు, ఆ రకంగా బెల్లి లలిత గారి దగ్గర నుండి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి, రంగా గారి దగ్గర నుండి ఎవరినైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారా లేదా ఫిజికల్ ఎలిమినేషన్ ద్వారా ఏ రకంగా రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలనేటువంటిది ఆయనకు అద్భుతంగా తెలుసు. కాబట్టి ఇందులో సిద్ధాస్తుడు, ప్రావీణ్యుడు. నేను ఒకటే చెప్తున్నా, పోలీస్ వ్యవస్థకు మాత్రం చెప్తున్నా, పోలీసులారా మీరు దయచేసి భారతదేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయదు. అమలు చేసినట్టయితే ఖచ్చితంగా దాని పర్యవసానాలు గౌరవ న్యాయస్థానం అనేక పర్యాయాలు ఇప్పుడు మీకు చెప్పింది. మీకు మొట్టికాయలు వేసినా, మీకు చెవాట్లు పెట్టినా, మీకు బుద్ధి రాదేలేదు అని అంటే ఖచ్చితంగా ఇది చాలా తప్పు, దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎల్లకాలం అధికారంలో ఉండరు. ప్రభుత్వాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ అనేటువంటిది శాశ్వతంగా ఉంటది. ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటిది పని ఏదైనా ఉందంటే అది రాజ్యాంగబద్ధం అయితే చేయని తప్పితే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా గతంలో మొన్నే చూసాం, పోలీసులకే ఉరిశిక్షలు పడ్డాయి. డోంట్ ఫర్గెట్ దట్. పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎంతో పలుకుతా ఉన్నా. గతంలో మనం చూసాం, కరోనా సమయంలో ఒక షాప్ తాలూకా యజమాని వారి కొడుకుని కూడా మీరు పోలీస్ వ్యవస్థ నిర్బంధించి కొట్టి వాళ్ళ చావుకు కారణం అయితే 2 తర్వాత వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడ్డాయి. కాబట్టి మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు ఎక్కడికి పారిపోవు, అన్ని ఆధారాలతో ఉంటే భవిష్యత్తు రోజుల్లో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఒక్క నిమిషం మిత్రమా, సతీష్ గారు